అండి, సమ్మర్ హాలిడేస్కి అమ్మ వాళ్ళకి బయలుదేరాము. జర్నీ చేసినా కంపల్సరీగా జీసస్ని తలుచుకుంటూ వెళ్తామండి. మీరు కూడా మీ ఇష్ట దైవాలు తలుచుకుంటూ జర్నీ చేయండి. ఎందుకంటే రోజులు అసలు బాగోలేదు, ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు చూస్తున్నామండి. అయితే అమ్మకు కాల్ చేస్తే నేను తుర్లోనే ఉన్నాను, కొంచెం షాపింగ్ ఉంది, మీరు గొల్లపర సెంటర్లోనే వెయిట్ చేయండి, నేను వచ్చేస్తాను షాపింగ్ చేసుకుని. ఈ లోపు మా అమ్మాయి ఉల్లి సమోసా తెచ్చింది. ఆత్రం ఆగలేక పచ్చిమిరపకాయను కూడా వేపలేంది తినేసాను. నోరు మంట. మా అబ్బాయి డ్రింక్ తెచ్చి ఇచ్చాడు. అమ్మయ్య బాగానే తెచ్చాడు అనుకున్నాను. అబ్బా డ్రింక్ మాత్రం ఫుల్ కూలింగ్ తో భలేగా ఉందండి బాబు. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అమ్మ ఏమో పప్పు మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి చేసింది. టైం దాటిపోయింది కదా, కొంచెమే తిన్నానండి. బయట వస్తామేమో అమ్మ గోంగూర బిర్యానీ చేసిందంటండి, అది ఉంటే కొంచెం ఒక స్పూన్ వేసుకొని తినేసాను. తిన్నా ఏం చేసిన టయానికి టీ మాత్రం పడిపోవాలండి. అప్పటికి టైం 3:30 అయిపోయింది. టీ ఇచ్చింది అమ్మ. ఈ వేడేటండి బాబు, చెమట్లు కారుతూనే ఉన్నాయి. ఎండన భరించచ్చు కానీ గూరెండ మాత్రం అస్సలు భరించలేము. ఇటు వేడిగా ఉంది కదా అని లోపలికి వెళ్ళి ఏసీ లాగా ఆన్ చేశాను, కరెంట్ పోయింది. ఏం చేస్తాం, ఫ్యాన్తోనే అడ్జస్ట్ అయిపోయాం. బాయ్ అండి.